నెక్స్ట్ శ్లోకము 2వ అధ్యాయం 30వ శ్లోకం సాంఖ్యయోగ. ప్రతి ఒక్కరి శరీరం అందున్న ఆత్మ ఎల్లప్పుడూ చంపశక్యం కానిది కనుక సకల జీవుల కొరకు దుఃఖించడం నీకు తగదు. సో ఇక్కడ ఏమైందంటే ఈ ఆత్మ విషయానికి వచ్చేసరికి అది ఆత్మజ్ఞానం లేకపోవడమా దేహాన్ని చంపుతున్నామేమో అన్నట్టు తీసుకున్నారు. అందుకే స్టేట్మెంట్ మాటి మాటిగా రిపీట్ చేస్తున్నాం మేము. భగవద్గీత పూర్తిగా ఆత్మకు వర్తింప చేయాలి. రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఈ అంతర్యుద్ధంలో దేన్ని చంపుతున్నాం మనము? మనలో ఉన్న అసురీ స్వభావాలని, ఆత్మని చంపటం లేదు. సో అర్జునుడు ఇక్కడ ఎందుకు విషాదంలోకి వెళ్ళాడు? కౌరవలో సామ్రాజ్యంలో ఉన్న పెద్దలంతా ఎదురుగా ఉన్నప్పుడు నేను వాళ్ళని సంహరించను అంటున్నాడు. ఎందుకు సంహరించను అంటున్నాడు? వాళ్ళు నా వాళ్ళు అనుకున్నారంటే చెడు ఆలోచించడము, ద్వంద్వ వైఖరి ఇవన్నీ అనుకున్నారు. కాబట్టి సకల జీవుల కొరకు. సో ఆత్మకు వర్తింప చేయండి, భగవద్గీత కరెక్ట్ గా అర్థమైపోతుంది. లేకపోతే ఇలాగే టెన్షన్లతోటి అసలు దేహానికి వర్తింప చేసినప్పుడంతా మీకు రాంగ్ ఆన్సర్స్ వచ్చి అర్థం కాకుండా పోతుంది. అతి జరాసంధుడికి సంబంధించి ఈ 2వ అధ్యాయం 13వ శ్లోకంలో దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్య యవ్వన వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు. అదే విధంగా మృత్యువు అన్య దేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలగదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. దానికి రోగాలు లేవు, వృద్ధాప్యము లేదు. ఎందుకు వృద్ధాప్యం వచ్చింది? దానికి ఎందుకు రోగాలు వచ్చాయి అంటే వ్యర్థ సంకల్పాలు చేస్తున్నందుకు. సో కాబట్టి దేహాభిమాని, ఈ పదం చూడండి అందరూ, దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్యం యవ్వనం వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నాయి. సో ఈ రోజు జన్మ తీసుకున్న తర్వాత బాల్యము యవ్వనం వరకే భగవంతుడి సృష్టి ఉంది. ఆ తర్వాత దీర్ఘాయువుతోటి బతికి ఆ తర్వాత శరీరాన్ని వదిలేస్తారు. అసలు అంటే భగవంతుని సృష్టిలో మృత్యువు లేదు. మృత్యు అంటే ఇక్కడ ఆత్మ గురించి ఆయన చెప్పేది, శరీరాన్ని వదిలేస్తుంది అంతే. సో అదే విధంగా మృత్యు, కానీ పదం వాడడం అయితే మృత్యు అని వాడారు, అంటే ఇంకా శరీరాన్ని వదులుతుందని. సో భగవంతుని సృష్టిలో యాక్చువల్ గా అది లేదు, అంటే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ రోజు మనం కొన్ని విషయాలకు ఎందుకు భయపడుతున్నామంటే అమ్మ చనిపోతామేమో. సో ఇక్కడ భగవానుడు ఏమంటే యాక్చువల్ గా మీరు చనిపోవట్లేదు, ఈ శరీరాన్ని వదిలేస్తున్నారు. అంటే ఇంత తేలికగా నా చెప్పడం అని కొంతమంది మేము జ్ఞానం చెప్పేటప్పుడు కొంచెము వెటకారంగా అంటారు, చెప్పినంత ఈజీ అవుతుందా అని. అంటే మీ జీవితంలో మీరు భగవంతుడితోటి సమానమైన స్థితి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు నన్నే పొందుదురు అంటే దాని అర్థం ఏంటి? భగవంతుని స్వరూపంలో అంటే ఆయన సమానంగా దైవీ గుణాలతో వస్తాం.